ఇది ఒక వెకిలి చేస్తా, అధికారం ఉంది కదా అని చెప్పని వెకిలి చేష్టకు పాల్పడతా ఉన్నాడు. నాకు తెలియదు మరి అసలు మొత్తం క్యాబినెట్ ఒప్పుకుందా, మేనిఫెస్టోలో పెట్టుకుంటే పెట్టుకోవచ్చు కాక మీరు, కానీ ఇది క్యాబినెట్ ఒప్పుకుందా, దీనిపైన విస్తృత చర్చ జరిగిందా, ఇవాళ నువ్వు మార్పులు చేర్పులు చేస్తా అంటున్నావు. మీ తాత జాగీర్లా ఏమైనా విగ్రహాలు? ఆ రోజు కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమ నాయకుడిగా, ఉద్యమాన్ని ముందుండి నడుపుతున్నటువంటి ఒక పెద్ద మనిషిగా 10 మంది ఉద్యమకారులు, వందలాది మంది ఉద్యమకారులతో చర్చ చేసిన తర్వాత బిఎస్ రాములు గారు, గంగాధర్ గారు, చారి గారు, ఇటువంటి ఒక పెద్ద పెద్ద జయశంకర్ గారు, ప్రకాష్ గారు, ఇటువంటి వాళ్ళందరితో చర్చ చేసిన తర్వాత వాళ్ళందరి సమ్మతితో, వాళ్ళ ఆలోచనలతో ఆ విగ్రహాన్ని తయారు చేస్తే ఇవాళ రేవంత్ రెడ్డి ఎట్ట పోతాడట చూడ్రిగా, సిద్ధమవుతున్న తెలంగాణ తల్లి విగ్రహం ఆయన ఒక్కడే పోతాడట. మీరు మీ ఇంట్లో మీ మదర్దో లేకపోతే మీ గ్రాండ్ మదర్దో విగ్రహాలు పెట్టుకుంటే మాకు ఆ సంబంధం లేదు, కానీ తెలంగాణ ఆత్మను నువ్వు ఆవిష్కరిస్తూ ఇష్టం వచ్చినట్టుగా నువ్వు మార్పు చేర్పులు చేస్తా అంటే నీకెక్కడిది? నువ్వు తెలంగాణ ఉద్యమంలో లేవు, నువ్వు తెలంగాణ ఉద్యమమే దాడి చేసినటువంటి వాడివి. నువ్వు ఆ ఉద్యమ స్వరూపాన్ని ఎట్లా విధ్వంసం చేస్తావని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇవాళ ఒక విషయం అడగదలుచుకున్నాను నేను, ప్రజల నేను తెలంగాణ సమాజాన్ని కూడా లోతుగా ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఈ సింబల్ని ఎవడన్నా విధ్వంసం చేయగలుగుతాడా? ఈ సింబల్ని ఎవడన్నా విధ్వంసం చేయగలుగుతాడా? చేస్తే ఏమంటాం చెప్పండి? వందే మాత్రం కూడా మనం వాడుకుంటున్న వందే మాత్రం వేరు, ఇవాళ అధికారంలో ఉన్న పార్టీ వాళ్ళు వాడుకునేట్టుగా వందే మాత్రం వేరు. రేపు పొద్దుగాల ఈ వందే మాత్రం కాదు ఆ వందే మాత్రం పెట్టండి అంటే ఊకుంటుందా భారతదేశ సమాజం? జనగణమన మార్చమంటే భారతదేశ సమాజం ఊకుంటుందా? ఒక దుర్మార్గమైనటువంటి రీతిలో ఈ దేశంలో మహాత్మా గాంధీని ఎట్లయితే చెరపలేరో తెలంగాణలో కేసీఆర్ను చెరపలేరు, కేసీఆర్ గారు తయారు చేసిన ఉద్యమ స్వరూపాలను కానీ ఉద్యమ అస్తిత్వాన్ని కానీ చెరపలేరు అనేటువంటి ఒక ఇంగితము లేకుండా, విఘ్నత లేకుండా, ఒక క్రూరమైన మనస్తత్వంతో, ఒక శాడిస్ మనస్తత్వంతో ఇవాళ వ్యవహరిస్తూ దుర్మార్గానికి పాల్పడతా ఉన్నాడు. తెలంగాణ అంటే గౌరవం తెచ్చినట్టు ఒక వ్యక్తి కేసీఆర్ గారు, తెలంగాణ అంటే గౌరవం ఇచ్చినటువంటి ఒక విగ్రహం తెలంగాణ తల్లి విగ్రహం, ఆ తల్లి విగ్రహాన్ని వాళ్ళ విధ్వంసం చేయాలనే ప్రయత్నం చేయటం న్యాయం కాదు రేవంత్ రెడ్డి అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. ఇంకొక విషయం మీ దృష్టికి తీసుకొస్తా మిత్రులారా, ఇది చూడండి, మీరు గూగుల్లో ఈ ప్రోగ్రామ్ చూసేవాళ్ళు దయచేసి గూగుల్లో కొట్టి చూడండి అని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఇది టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చింది. యాంగ్రీ లయన్స్ ఆఫ్టర్ నేషనల్ ఎంబ్లమ్ కాస్ట్, లయన్ క్యాపిటల్ ఆఫ్ అశోక ఇట్ సెల్ఫ్ ఫ్యూయల్స్ రో బట్ మోడీ గవర్నమెంట్ జస్టిఫైస్ అని చెప్పని, కొత్త పార్లమెంట్ కట్టిన తర్వాత పార్లమెంట్ పైన ఈ అశోక 4 లైన్ పిల్లర్ ఏదైతే ఉందో అది అప్పటిదాకా ఒక సాఫ్ట్గా, ఒక గ్రేస్ఫుల్గా ఉన్నటువంటి ఒక సింహాలను నరేంద్ర మోడీ గారు ఏకోన్ముఖంగా, నియంతృత్వంగా దాన్ని ఒక ఉగ్ర రూపం, ఒక గర్జించి గాండ్రించేటువంటి ఒక సింహాలను తయారు చేసి పెట్టిండు. పెద్ద ఎత్తున రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, మల్లికార్జున్ ఖర్గే, దేశంలో ఉన్నటువంటి అనేక రాజకీయ పార్టీలు కూడా ఇది ఆ రోజు భారతదేశ స్వాతంత్ర పోరాటంలో సందర్భంగా మనం తీసుకున్నటువంటిది, అన్వయించుకున్నటువంటిది. దాన్ని నీ ఇష్టం వచ్చినట్టుగా నువ్వు ఎట్లా మారుస్తావా అని చెప్పని ఇదే కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ నేతృత్వంలో పెద్ద ఎత్తున ఆ రోజు పోరాటం చేసింది. దురదృష్టం ఏంటంటే ఇవాళ రేవంత్ రెడ్డి, మరొక్కసారి చెప్తా ఉన్నాను నేను, రాహుల్ గాంధీ సిద్ధాంతాలను పాటించట్లా, సోనియా గాంధీ సిద్ధాంతాలను పాటించట్లా. ఎట్లయితే నరేంద్ర మోడీ ఏ రకంగానైతే సెనగోలు పట్టుకొచ్చి వాళ్లకు సంబంధించినటువంటి ఒక గుర్తులను, ఒక రాచరికపు గుర్తులను ఎట్లయితే పార్లమెంట్లో పెట్టాలనే ప్రయత్నం చేసిండో, ఎట్లయితే ఉగ్ర సింహాలుగా అశోక స్తూపాన్ని ఎట్లయితే ట్యాంపర్ చేసిండ్రో, మ్యానిపులేట్ చేసిండ్రో, ఇవాళ తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూడా అదే రకంగా మ్యానిపులేట్ చేసేట ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. నేను ఒక విషయం చెప్తా ఉన్నాను, ఏం చేయబోతా ఉన్నాడు నాకు సూచాయగా అక్కడిక్కడ ఇన్న ముచ్చట్లు ఏంటంటే కిరీటం ఉండొద్దట, ఓరలేకపోతా ఉన్నాడు. మన తల్లికి మనం కిరీటం పెట్టుకున్నాం, మన తెలంగాణ తల్లికి, భూమాతకి ఎట్లయితే కిరీటం ఉంటుందో మన తల్లికి మనం అట్లా కిరీటం పెట్టుకుంటే ఈ కిరీటం ఎట్లుంటుందని చెప్పని వాళ్ళ కళ్ళల్లో నిప్పులు పోసుకుంటూ కుట్రతోటి, అసూయతోటి వాళ్ళ ఆ కిరీటాన్ని తీసేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, ఒకవేళ కిరీటం రేవంత్ రెడ్డి లెక్క ప్రకారం అది ఒక రాచరికానికి సింబల్ అయినట్టయితే, దేశంలో ఉన్నటువంటి ఒక హిందూ సంప్రదాయంలో ప్రతి దేవుడి నెత్తి మీద కూడా ఇవాళ కిరీటం ఉంది, తీసేస్తావా రేవంత్ రెడ్డి? ఒక దేవతా స్వరూపం ఉండాలా అని చెప్పని, భూమాత స్వరూపం ఉండాలని చెప్పని తెలంగాణ తల్లికి ఆ విగ్రహం పెడితే నువ్వు ఇవాళ దాన్ని విధ్వంసం చేయాలనే ప్రయత్నం చేస్తా ఉన్నావు. ఒకవేళ అది సామాజిక స్ఫూర్తికి వ్యతిరేకమని చెప్పని రేవంత్ రెడ్డి భావించినట్టయితే నేను రేవంత్ రెడ్డి గారిని సూటిగా అడుగుతా ఉన్నాను, ఇవాళ కిరీటం ఉండడమే గనక ఒకవేళ సామాజిక స్ఫూర్తికి వ్యతిరేకమే అయినట్టయితే రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి అని పెట్టుకోవడం కూడా సామాజిక స్ఫూర్తికి వ్యతిరేకమే. ఎందుకంటే ఆయనే అన్నాడు, రెడ్డి అంటే మేము రాజులము, మేము భూస్వాములము, మేము రాచరికం కోసమే పుట్టినాము, పరిపాలించడం కోసమే పుట్టినాము, మేమంతా భూస్వాములుగా ఉండాలని చెప్పని పలు సందర్భాల్లో మాట్లాడిండు. దయచేసి మీ అందరికి కూడా గుర్తుంటుంది, గూగుల్లో కొడుతుంది, ఇప్పటికి కూడా వినబడుతుంది. ఇఫ్ దట్ వాజ్ యువర్ అండర్స్టాండింగ్ ఆఫ్ రెడ్డి, దెన్ యూ హ్యావ్ నో రైట్ టు రిమూవ్ ద క్రౌన్ ఆఫ్ ద తెలంగాణ తల్లి.
సామాజిక స్ఫూర్తి లేకుండా, ఉద్యమ స్ఫూర్తి లేకుండా చిల్లర మల్లరగా అధికారాన్ని అడ్డం పెట్టుకుని వాళ్ళ రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి ఒక ప్రయత్నం అత్యంత దుర్మార్గమైనటువంటిది. తెలంగాణ సమాజానికి నేను చేతులెత్తి నమస్కారం చేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. పిచ్చోడి చేతిలో రాయి లెక్క ఇవాళ రేవంత్ రెడ్డి వ్యవహరిస్తా ఉన్నాడు. అధికారం ఉంది కదా అని చెప్పని విర్రవీగుతూ ఇవాళ ఇష్టం వచ్చినట్టు ఒక ఉద్యమ చిహ్నాలను విధ్వంసం చేయాలనే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఉద్యమ చిహ్నాలను విధ్వంసం చేయాలనే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఉద్యమ ఆత్మను విధ్వంసం చేయాలనే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. కేసీఆర్ పైన కోపంతో, కేసీఆర్ కుటుంబం పైన కోపంతో, తెలంగాణ పైన కోపంతో ఇవాళ రేవంత్ రెడ్డి వ్యవహరిస్తా ఉన్నాడు. ఒక సైకోపాత్ లెక్క, సాడిస్ట్ లెక్క వ్యవహరిస్తా ఉన్నాడు. హీ మస్ట్ బి టోల్డ్ దట్ హీ షుడ్ నాట్ బిహేవ్ లైక్ దాట్. నేను అపీల్ చేస్తా ఉన్నా తెలంగాణ ప్రభుత్వంలో ఉన్న కేబినెట్ మంత్రులకు కావచ్చు, కాంగ్రెస్ పార్టీలో కూడా చాలా మంది ఉద్యమంలో పాల్గొన్నారు. ఇవాళ ప్రతి పల్లెలో తెలంగాణ తల్లి ఉందండి. ఎన్ని విగ్రహాలను కూలగొడతావు రేవంత్ రెడ్డి? ఇవాళ నీ చేతిలో సెక్రటేరియట్ ఉంది కాబట్టి ఆ సెక్రటేరియట్లో నువ్వు ఒక విగ్రహాన్ని తీసుకొచ్చి నువ్వు విగ్రహాన్ని పెట్టి ఇవాళ డిఫేస్ చేయాలనే కుట్రపూర్తి ప్రయత్నం చేస్తా ఉన్నావు. ఎన్ని విగ్రహాలను కూలగొడతావు? ఇవాళ ప్రతి పల్లెలో 2, 3, 4, 5 విగ్రహాలు ఉన్నాయి. ప్రతి గల్లీలో తెలంగాణ తల్లి విగ్రహం ఉంది. అంటే నీ లెక్క ప్రకారం తెలంగాణ తల్లి విగ్రహాలను ప్రతి చోట విధ్వంసం చెయ్యాలా? మీరు చెప్పండి నాకు, ఇది కుట్రనా కాదా? ఇది తెలంగాణ ఉద్యమం పైన జరుగుతున్న దాడియా కాదా? తెలంగాణ అస్తిత్వం పైన జరుగుతున్న దాడియా కాదా? తెలంగాణ ఆత్మ పైన రేవంత్ రెడ్డి చేస్తున్నట్టు దాడియా కాదా? కేసీఆర్ గారి పైన అక్కస్తో ఇవాళ మొత్తం తెలంగాణ అస్తిత్వాన్ని సర్వనాశనం చేయాలనే ఒక ప్రయత్నం చేస్తా ఉండు. నేను బాధతో చెప్తా ఉన్నాను. ఎందుకంటే ఆ తల్లి విగ్రహం చుట్టే ఆత్మ లెక్క తిరిగిన మనం అందరం కోటాను కోట్ల మంది, లక్షలాది మంది, కోట్ల మంది జై తెలంగాణ అంటూ నినాదాలు ఇస్తూ ఆ తల్లి విగ్రహం చుట్టూ తిరిగినాం. ఆ విగ్రహాన్ని వాళ్ళ విధ్వంసం చేయాలని ప్రయత్నం చేస్తూ ఉండు. హీఈస్ డూయింగ్ ఒక పెద్ద పాపం చేస్తూ ఉండు రేవంత్ రెడ్డి. దయచేసి ఈ పాపం నుండి విరమించుకోవాలా అని చెప్పి నేను కోరుతా ఉన్నాను. నువ్వు ఉండే 4 ఏళ్ళు అయిపోయింది. నీ మధ్యలో ఎవరైనా వీకేస్తే రేపు రాహుల్ గాంధీ వద్దంటే ఇంకో 6 నెలల పదవి పోతుంది, 3 నెలల పదవి అవుతుంది. కానీ నీకున్నటువంటి అశాశ్వతమైనటువంటి పదవి కోసం శాశ్వతమైనటువంటి ఒక తెలంగాణ ఉద్యమ గుర్తును నాశనం చేసేటువంటి ఒక హక్కు, అధికారం నీకు లేదు రేవంత్ రెడ్డి. మహాత్మా గాంధీని దేశంలో ఎట్లయితే ఎవరైతే చెరిపోయలేరో కేసీఆర్ పేరు అట్లా చెరిపోయలేరు. ఎట్లయితే ఇవాళ ఒక చెరకానో, ఒక ఖాదీనో, ఒక వందే మాత్రంనో, ఒక జనగణ మన పాటనో ఎట్లయితే చెరిపోయలేరో అట్లే తెలంగాణ తల్లిని చెరిపోయలేరు, ధూమ్ధాం చరిత్రను చెరిపోయలేరు, బతుకమ్మ తెలంగాణ ఉద్యమ బావుటగా మారినటువంటి చరిత్రను కూడా చెరిపోయలేరు అనేటువంటి ఒక విజ్ఞత తెలుసుకో రేవంత్ రెడ్డి. అశాశ్వతమైన పదవిని ఇది, కానీ శాశ్వతంగా తెలంగాణకు ద్రోహం చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నావు. చరిత్ర ఆనవాళ్లతో చెలగాటమాడితే నిప్పుతో చెలగాటమాడినట్టే రేవంత్ రెడ్డి అని చెప్పి నేను ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తా ఉన్నాను. యు ఆర్ ప్లేయింగ్ విత్ ద ఫైర్. ఆ మంటలను నిన్ను దహించి వేస్తాయి. నిన్ను, నీ పదవిని, నీ అహంకారాన్ని సర్వనాశనం చేస్తుంది రేవంత్ రెడ్డి. నేను చెప్తా ఉన్నాను. ప్రజల గుండెల్లో గూడు కట్టుకున్నటువంటి ఒక విగ్రహం, ప్రజల గుండెల్లో గూడు కట్టుకున్న ఒక ముద్ర అది. ఆ ముద్రను ఆగమాగం చేయాలని ఒక ప్రయత్నం చేస్తా ఉన్నావు. న్యాయం కాదు రేవంత్ రెడ్డి. ఎవరి మెప్పు కోసం చేస్తా ఉన్నావు? ఎవరి మీద కక్ష తీర్చుకోవడం కోసం నువ్వు ఇవాళ ఈ దాడి చేస్తా ఉన్నావు రేవంత్ రెడ్డి అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, ఈ చిల్లర మల్లర పనుల వల్ల తెలంగాణకు ఉపయోగపడదు. దానివల్ల 4,000 రూపాయల పెన్షన్ రాదు ప్రజలకు, దానివల్ల రైతులకు రైతు బంధు రాదు, దానివల్ల నిరుద్యోగులకు నిరుద్యోగ వృత్తి రాదు, దానివల్ల పూర్తి స్థాయి రైతులకు రుణమాఫీ జరగదు, దానివల్ల ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు రావు. ఈ రకంగా చిల్లర మల్లర ప్రయత్నాలు చేసి తెలంగాణను అస్తిత్వాన్ని విధ్వంసం చేయడమే కాకుండా తెలంగాణను అధోగతి పాలు చేస్తూ ఉన్నారు రేవంత్ రెడ్డి గారు. ఈ యొక్క చిల్లర ప్రయత్నం నుండి విరమించాలని చెప్పని కోరుకుంటూ, నేను ఇంకొక విషయాన్ని నేను తమ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. అంటే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవిలో ఉన్నా అనేటువంటి ఒక కనీస సోయి లేకుండా ఆయన చేస్తున్నట్టు ఒక ప్రయత్నం. ఇది లగచర్ల ఫార్మా రద్దు అని చెప్పని పేపర్లో వార్త చూస్తూ ఉన్నాం. మీరందరూ గుర్తుంటుంది, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కావచ్చు, ఎస్సీ కమిషన్ కావచ్చు, ఎస్టీ కమిషన్ కావచ్చు, లేకపోతే పెద్ద ఎత్తున ప్రజా సంఘాలు, బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున పోరాటం చేపట్టినప్పుడు మేము ఫార్మా కంపెనీ పెట్టట్లేము అనడా చెప్పని, ఫార్మా కంపెనీ కోసం మేము అని చెప్పని భూమి గుంజుకుంటాం అల్లుడు కోసం అని చెప్పిన తర్వాత ప్రజలు రోడ్ల మీదకి వచ్చి పెద్ద ఎత్తున కొట్లాడిన తర్వాత నేను ఫార్మా కంపెనీ పెట్టట్లేను, ఇండస్ట్రియల్ కారిడార్ పెడుతున్నా, అక్కడ పొల్యూషన్ లేదు, గిల్యూషన్ లేదు అని చెప్పని మాట్లాడిండు. అదేదో తొండలగుడ్లు పెట్టే భూములు అని చెప్పని అన్నాడు. వాస్తవానికి ఇవాళ ఏంటి అంటే, ఈ నోటిఫికేషన్ కనుక ఒకసారి ఎవరైనా చూసినట్టయితే మిత్రులారా, ఇది ఆయన ఇచ్చినట్టు ఒక నోటిఫికేషన్. ఈ నోటిఫికేషన్లో స్పష్టంగా మీకు కనబడుతుంది భూసేకరణ తెలంగాణ ప్రభుత్వం ఈ దిగువ
నిర్దిష్టపరిచిన వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం లగచర్ల గ్రామంలో ప్రయోజన నిమిత్తం అనగా ఫార్మా గ్రామాలు ఏర్పరచడానికి అని చెప్పని ఇందులో రాస్తాడు. ఒక ముఖ్యమంత్రి ఇట్లా అబద్ధాలు ఆడొచ్చునా? ఒక ముఖ్యమంత్రి చరిత్రను విధ్వంసం చేసి అకృత్యాలకు పాల్పడొచ్చునా? అట్లా పాల్పడే వ్యక్తి ముఖ్యమంత్రి కుర్చీ మీద కూర్చుంటే మనం అందరము సంకలు గుద్దుకుంటా చూద్దామా? దయచేసి రేవంత్ రెడ్డి గారు విజ్ఞతతో వ్యవహరించండి. మీరు కూర్చున్న కుర్చీ మహానుభావులు కూర్చున్న కుర్చీ. అది చెన్నారెడ్డి గారు లాంటి ఒక మహానుభావుడు కూర్చున్నాడు, కేసీఆర్ గారు లాంటి ఒక మహానుభావుడు కూర్చున్నాడు, పివి నరసింహారావు గారు లాంటి ఒక మహానుభావుడు కూర్చున్నారు, దామోదర సంజీవయ్య లాంటి మహానుభావుడు కూర్చున్నాడు, నీలం సంజీవరెడ్డి గారు లాంటి ఒక పెద్ద పెద్ద నాయకులందరూ కూడా ముఖ్యమంత్రులుగా, బ్రహ్మానంద రెడ్డి గారు ఇటువంటి పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా అక్కడ ముఖ్యమంత్రులుగా పనిచేసిండ్రు. ఆ కుర్చీలో నువ్వు కూర్చున్నావు. సోయి మర్చిపోయి ఇవాళ కసితో కక్షతో కేసీఆర్ గారి పైన కోపంతో, తెలంగాణ పైన కోపంతో ఇవాళ అటు ప్రజలను ఆగమాగం చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. చివరిగా నేను ఇవాళ రేవంత్ రెడ్డి ఇది కూడా చెప్తా ఉన్నా, మీరు ఫార్మా రద్దు చేస్తుండే ఇండస్ట్రియల్ కారిడార్ అని చెప్పని అంటా ఉన్నాడు. ఇది కూడా ప్రజల భూములను ప్రజల అభిష్టం మేరకు మాత్రమే తీసుకోవాలా? ఒకటి. రెండవది ఏమంటా ఉన్నా అంటే ఇది రద్దు చేసుకున్నావు, మరి కేసులు ఎందుకు రద్దు చేసుకోవు రేవంత్ రెడ్డి? ప్రజల అభిష్టానికి వ్యతిరేకంగా నువ్వు నోటీసులు ఇస్తే ప్రజలు తిరగబడితే వాళ్ళ మీద కేసులు పెడితే, జైళ్ళలో పెడితే, ఇవాళకి కూడా ఇవాళ రైతులు జైళ్ళలో ఉన్నారు. మరి వాళ్ళని ఎందుకు నువ్వు జైళ్ళ నుండి విముక్తి చేయట్లేవు? ఆ కేసులు ఎందుకు రద్దు చేయట్లేవు? న్యాయమా రేవంత్ రెడ్డి ఇది? వెన్ యూ థింక్ దట్ దిస్ ఇస్ ద రాంగ్ డెసిషన్, ఇది తప్పుడు నిర్ణయం అయిన తర్వాత ఆ తప్పుడు నిర్ణయం ఫలితంగా వచ్చిన ఉద్యమం, ఆ ఉద్యమ నేపథ్యంలో పెట్టిన కేసులను నువ్వు ఎందుకు విడ్రా చేస్తలేవు? ఐ డిమాండ్ ఫ్రమ్ దిస్ ఫోరం, నేను ఈ వేదిక నుండి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, రేవంత్ రెడ్డికి డిమాండ్ చేస్తా ఉన్నాను, వెంటనే రైతుల పైన కావచ్చు, పట్నం నరేందర్ రెడ్డి గారి పైన కావచ్చు, పెట్టిన కేసులన్నీ కూడా ఎత్తివేయాలని చెప్పని కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఒక భూస్వామ్య మనస్తత్వంతో, ఒక ఫ్యూడల్ మనస్తత్వంతో రేవంత్ రెడ్డి వ్యవహరిస్తూ ఇవాళ ఆయనకు కిరీటాలు పెట్టుకోవచ్చు, కానీ తెలంగాణ తల్లి, మన తల్లులు మాత్రం కిరీటాలు పెట్టుకోవద్దు అన్నట్టు రీతిలో రేవంత్ రెడ్డి వ్యవహరిస్తూ ఉన్నాడు. ఇది దుర్మార్గం, అన్యాయం, సభ్య సమాజం ఖండించాలని చెప్పని తెలంగాణ అంతా కూడా గళమెత్తి ఇవాళ రేవంత్ రెడ్డి చేస్తున్న ఈ చిల్లర ప్రయత్నాన్ని తిప్పికొట్టాలని చెప్పని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.